అమ్మటి రాంబాబు అనేటువంటి వ్యక్తి తన నోటి దురుసు మూలాన జైలుకైతే పోయినాడు. ఇంకా అప్పట్లో చేసినటువంటి కొన్ని స్కామ్స్ మూలాన మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని మరో జైలుకి పోయి మొత్తం మీద బయటికైతే వచ్చినాడు. వచ్చిన తర్వాత ఊరికే ఉండడు కదా, కుక్కతో ఒక వంకర అన్నట్టు మళ్ళీ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన రెచ్చగొట్టడానికి ఉన్నటువంటి ఏకైక సబ్జెక్ట్ ఏదన్నా ఉందంటే కేవలం కులం కార్డు. ఈయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు మళ్ళీ కమ్మని ప్రభుత్వం అంటే కమ్మ వ్యక్తి ఈరోజు సీఎంగా ఉన్నారంట, కాపు వ్యక్తి ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారంట. కావాలంటే కులాల పేర్లు ఎత్తి ఆయన మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ఆయన మాట్లాడిన దాంట్లో ఏదైనా అంతో ఇంతో వాస్తవం ఉన్నదనేది గమనించేటువంటి ప్రయత్నం చేద్దాం. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు ఇంక చూడు, చంద్రబాబు నాయుడు గారికి కమ్మని ప్రభుత్వానికి ఈయన కమ్మోళ్ళంటే ఇతనికి ఎంత ఇష్టం అంటే ఈయనకు ఉన్నటువంటి 3 బిడ్డలు కాక ఈయన తమ్ముడికి ఎంతమంది బిడ్డలు ఉన్నారో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఆయన కుటుంబ సభ్యుల్లో 8 మందిలో 2 కమ్మలని తీసుకొచ్చాడు. ఈయన కుటుంబం అయితే బాగుండొచ్చు, కమ్మలని తీసుకొని రావచ్చు. ఏ కులస్తులైనా సరే ఒకవేళ ఈయనకు వేరే కులాలు ఎవరు దొరకలేదా, ఓన్లీ కమ్మోళ్ళే దొరికినారా? అల్లుళ్ళుగా తెచ్చుకోవడానికి ఓన్లీ కమ్మోళ్ళే దొరికినారా? వేరే కులాల నుంచి తీసుకురావచ్చు కదా. ఒకవేళ మీకు అంత బీసీల పైన అంత మక్కువ అంత ప్రేమ ఉంటే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అంటాడు కదా మా మేనమామలు ఇవన్నీ అని చెప్పి అంత ప్రేమ ఉంటే ప్రతి కులా నుంచి తీసుకొచ్చిండాలి, అది ఉండదన్నమాట. ఈయన కుటుంబ సభ్యుల వరకు ఈయన చెప్పినట్టు కమ్మదనం ఉట్టిపడేటట్టు ఈయన తెచ్చుకుంటాడు. ఇది కుటుంబంతో ఆడికి పరిమితం అయిపోతుంది. కానీ రాజకీయం వచ్చే వరకు కమ్మోళ్ళంటే ఈయన అగ్గి మీద గుగ్గిలిమవుతాడు. బయటకు వచ్చి ఫోటర్ కొట్టుకొని వస్తాడనమాట. లోపలికి పోయినప్పుడు ఈయన కూడా కమ్మగానే ముఖానికి ఫోటర్ అంతా తీసేసి ప్రశాంతంగా పోతాడు. ఇంట్లో పోయినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇదొక కులం రంగు చుట్టుకొని వస్తాడు, పూసుకొని వస్తాడు. అమ్మటి రాంబాబు గారికి ఓవరాల్గా కమ్మోళ్ళంటే పిచ్చ ఇష్టము. కానీ బయటకు వచ్చినప్పుడు ఈయన వంగవీటి మోహన్ రంగా గారికి వారసుడు అనేటువంటి మాట ఆ మధ్యకాలంలో ఈయన అండం అనేది వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు అయితే అసహించుకున్నారు. ఇతన సంజనా సుకన్య అనేటువంటి ఈ వ్యక్తి ఎందుకు ఇటువంటి వ్యక్తి నోటి నుంచి మా దేవుడి యొక్క పేరు ఉచ్చారణ చేస్తున్నాడే అని వాళ్ళు లబోదివ్వమంటున్నారు. అంత నరకేతం చూపిస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అవసరం వచ్చినప్పుడు ఏదన్నా మంచి చేసి నేను కాపు వ్యక్తిని నేను ఈ పని చేశాను చెప్పి ధైర్యంగా చిటికే చెప్పచ్చు. అలా ఉండదన్నమాట. ఏ కథ అంతా అటు ఉండదు. ఏదన్నా జైలుకి పోవడము, వాళ్ళకి వెళ్ళడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, దీనివల్ల ఏదన్నా ఇబ్బంది అయిపోయి లేదా ప్రభుత్వం డబ్బులు కొట్టేసి ఈ వ్యవహారాలన్నీ కింద పెట్టుకొని జైలుకి పోతే అప్పుడు వస్తుంది కులం కార్డు, అప్పుడు మాత్రమే వస్తుంది. ఇటువంటి వ్యక్తికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కమ్మనైన పరిపాలనకి కాపు కాస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు. ఈయన మాటల్లో వినండి, చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తారు కాపు? మీరు ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని రోజులు పెట్టుకుంటారు? కళ్యాణ్ గారు క్లారిటీగా చెప్పినారు, నేను కాపు వ్యక్తిని అయితే కావచ్చు, నాకు ఒక కులం అనేది అంటకట్టడం నాకు ఇష్టం లేదు. నా అభిప్రాయాలపైన పార్టీ సిద్ధాంతాలపైన ఇష్టం ఉండేవాళ్ళు మాత్రమే పార్టీలో ఉండండి, లేదంటే లేదు నేను కాపును కదా మనం ఏదైనా చేయొచ్చు అలా ఇలా ఇటువంటి ఏదైనా భావజాలాలు ఉంటే అటువంటి వాళ్ళు నా పార్టీలో అవసరం లేదని చెప్పి ఆయన ఎప్పుడో చెప్పినాడు. ఆయన చెప్పినటువంటి ఏదైతే నిస్వార్థంగా ధైర్యంగా చెప్పినాడో అటువంటి వ్యాఖ్యల మూలనే ఒక్క కాపు కులంలో కాదు కదా, ప్రతి కులంలో ఉన్నటువంటి కమ్మ కులంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అయిపోయినారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కమ్మోళ్ళు అభిమానులు లేరా? మీరు చెప్పండి. రెడ్డిస్లో ఎవరు అభిమానులు లేరా? ఇతర కులాల్లో అభిమానులు లేరా పవన్ కళ్యాణ్ గారికి? కులాల వారీగా అంటే వీళ్ళు కమ్మోళ్ళు కాబట్టి పలానా హీరోకి అభిమానులు, పలానా కులం కాబట్టి పలానా అభిమానులు, పలానా రాజకీయ పార్టీ కాబట్టి పలానా కులం వాళ్ళే ఓట్లు వేయాలా, ఈ రకంగా ప్రతిదీ విడగొట్టే ఆల్రెడీ దేవుడి దగ్గర మతాలతో విడగొట్టేసినారు. అందరూ చూసాం ఆ వ్యవహారం ఏం జరుగుతుందో. ఇంకా ఆఖరికి కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి అంటే మీకు ఏది ఉండదు సబ్జెక్టు. పోలవరం విషయంలో గతంలో ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అసలు టీఎంసీ అంటే ఏంది, లేకుండా ఉంటే ఆ డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది, ఇది చెప్పడానికి కూడా అంత సీన్ లేనటువంటి ఈ వ్యక్తి అసలు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే ఆ దేవుడికే తెలియాలంట. ఇంకా నేను ఆ మినిస్ట్రీగా పెట్టింది ఎందుకు నీటిపారుదల శాఖ మంత్రిగా అంటే గతంలో నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్లో ఎగినెట్టేటువంటి ప్రయత్నం అమ్మటి రాంబాబు చేసినాడు అనేది వాస్తవం. ఏంటంటే ఆయన చేసిన దాంట్లో కూడా తప్పు లేకపోలేదు.
గతంలో ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి రావాల్సినటువంటి నిధులు ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమున్నది ప్రజల అకౌంట్లో డబ్బులు వేసేస్తున్నాం అయిపోయి వీళ్ళు దీనికి ఆశపడి బానిసలైనప్పుడు రానున్న ఎలక్షన్లో మనకు ఖచ్చితంగా ఓటేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్మినారో వీళ్ళకి సిద్ధాంతాలు అనేది మిగిలినది పార్టీ ఫౌండేషన్లో ఉన్నటువంటి సిద్ధాంతాలు ప్రజలకి ఇదన్నీ అనవసరం. ప్రజలకు డబ్బులు వేస్తే మనకు బానిసలు అవుతారు, మనకు ఓట్లేస్తారు. ఇదొక్కటే ఏకైక సిద్ధాంతం. దాన్ని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారికి వంత వాడతా ఈయన శాఖకు నిధులు వచ్చినా రాకున్నా కూడా ఏడైనా సరే ఏ చెరువులైనా సరే పూడికి తీసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాం మీ ప్రభుత్వంలో. దానిపైన వీళ్ళు మాట్లాడరు. కమ్మ కాపు ఇదే వ్యవహారం. నేను చెప్పినా కదా, ఈయన కుటుంబానికి వచ్చే వరకు కమ్మోళ్ళనైతే అల్లులుగా తెచ్చుకోవచ్చు, బయట వాళ్ళ వరకు ఆడ మళ్ళీ కమ్మ కులాన్ని తిట్టేచ్చే సమాజంలో అతలాకుతం రేకెత్తుతుంది. ఈ కాపులు వెర్సెస్ కమ్మ మళ్ళీ గొడవ పడతారు. ఈ రకంగా వీళ్ళ పోర్ట్రేషన్ చూడండి, అట్టున్నది సమాజం. ఇదే అంబటి రాంబాబు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. చేతనైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, ఎవరైతే గతంలో మీరు చెప్తున్నారు కదా నేను వంగవీటి మోహన్ రంగా గారి వారసుని చెప్పి, అటువంటి వంగవీటి మోహన్ రంగా గారికి గతంలో ఆయన ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి ఎవరైతే గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడో వైసీపీకి సంబంధించి హ్యాడ్ కోర్ అభిమానం అనుకోవచ్చు. ఆ పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడిగా తిరిగినటువంటి వ్యక్తి గౌతమ్ రెడ్డి. ఆ వ్యక్తి గతంలో ఏమన్నాడు గుర్తుందా మిస్టర్ అంబటి రాంబాబు గారు? ఏమన్నాడు? ఆ రెడ్డి కులస్తుడు కాపు కులస్తుల్ని ఏమన్నాడు ఆ దేవుణ్ణి పట్టుకొని? ఆయన రౌడీ అంట, రకరకాలుగా ఈ రకాన విద్వేషపూరితంగా మాట్లాడినాడు. ఇదే గౌతమ్ రెడ్డి. ఏమైందో మనం చూసాం. గౌతమ్ రెడ్డి అంటే సమాజంలో ఎక్కడికెక్కడ గౌతమ్ రెడ్డికి ఆపోజిట్గా పెద్ద యుద్ధమే జరిగినట్టు అయింది. ఆ పరిస్థితుల్లో ఎట్టొకట సెటరేట్ చేసి పోలీసు వారు సంయమనంతో గౌతమ్ రెడ్డిని నామకే వస్తే అరెస్ట్ చేసి మళ్ళీ బయట తీసుకొచ్చారు. అది చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి రాగానే 6 నెలలు 7 నెలలు తిరక్కముందే ఇదే గౌతమ్ రెడ్డికి ఫైబర్ గ్రిడ్ చైర్మన్షిప్ ఇచ్చింది వాస్తవమా కాదా? మీకు అంత కాపు కులం పైన అంత ఇష్టం ఉంటే అటువంటి వ్యక్తిని ఎందుకు నా పార్టీలో పెట్టుకున్నారో సస్పెండ్ చేసేయండి. అతను మన దరిదాపులో ఉండకూడదు, పార్టీ ఆఫీస్కి రాకూడదు అని చెప్పి మీరు చెప్పండి. వైసీపీలో ఉన్నటువంటి కాపులు చెప్పండి. దానికి సమాధానం ఉండదు. పాపము ఎక్కడో ఒక విగ్రహావిష్కరణకు పోయి ఉంటే ఎవరు వంగవీటి మోహన్ రంగా గారి బిడ్డ అయినటువంటి వంగవీటి రాధా గారు ఆయన పోతే ఎవరిని అడిగి పోయినావు అని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి ఈయన క్వశ్చన్ అడిగినప్పుడు ఆయనకి ఎట్టుంటుంది? సొంత తండ్రి విగ్రహావిష్కరణకి కాపుల్లో దేవుడైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణ కూడా మీ పార్టీ వాళ్ళ పర్మిషన్లు కావాలా? అట్టున్నది సమాజం, కాలం అట్టున్నది. అందువల్ల ఆయన ఆడ ఇమ్మడలేక నొచ్చుకొని బయటకు వచ్చాడు. ఇదే ఆ కుటుంబానికి ఎంతో అన్యాయం చేసినటువంటి సమాజంలో ఇప్పుడు ఆ డిస్కషన్స్ అంటూ నడుస్తున్నాయి. ఎవరైతే దేవినేని నెహ్రూ గారు ఉన్నారో వాళ్ళ బిడ్డ అయినటువంటి దేవినేని అవినాష్ గారిని వైసీపీలోకి తీసుకున్నటువంటి మాట వాస్తవమా కదా? అతను పెట్టుకునే కదా అంబటి రాంబాబు గారు తీసుకొని పోయి ఎవరు దేవినేని అవినాష్ గారు తీసుకొని పోయి నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. కాపులపైన అంత ఇష్టం ఉంటే ఇదే వంగవీటి మోహన్ రంగా గారి కుటుంబానికి ఎప్పుడు ఆపోనెంట్గా పనిచేసినటువంటి దేవినేని నెహ్రూ కుటుంబ సభ్యుడైనటువంటి దేవినేని అవినాష్ని ఎందుకు తీసుకెళ్ళాం నీతో పాటు? దానికి సమాధానం ఉండదు. మేము కలిసి ఉంటాము, కమలం కాపులు కలుసుకుంటాము, మీరు బయట కొట్టుకొని చావండి సార్. ఈ నినాదం చాలు. ఆంధ్రాలో ఇటువంటి కుల వ్యవస్థ ఇది నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడా ఉండదు. అంబటి రాంబాబు మరోసారి దానికి పదును పెట్టాడనే మాట వాస్తవం. ఈ సందర్భంగా ఈయన మాట్లాడినటువంటి చాలా మాటల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ సరిగా ఫాలో అవ్వట్లేదు. ఈయన క్లారిటీగా చెప్పినాడు, నాకు కొత్త పెళ్లి కొడుకాలా చూసుకున్నారు. నేను పోయినప్పుడు ఆ జైల్లో తిండికి తిప్పలకి ఏం ఇబ్బంది లేదు, బాగానే ఉండదని చెప్పి ఈయన బయటకు వచ్చి క్లీన్ చిట్ ఇచ్చాడు. ఈ లోపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబుని ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అంబటి రాంబాబుని జైల్లో వేధించారు ఆయన చెప్పినాడు. ఆయన కౌంటర్గా అంబటి రాంబాబు గారు కూటమి ప్రభుత్వానికి న్యాయం 4 పాదాలపైన నడుస్తుందనే రకాన ఈయన క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఓవరాల్గా వ్యవహారం. ఈ విషయంపైన మీరు మీ అభిప్రాయం తెలుపుతారని అయితే నేను కోరుతున్నా. ధన్యవాదాలండి.